ఆయన ఏం చెప్పారు ఎన్నికల ముందు? నాకు సంపద సృష్టించడం తెలుసు, నేను అనుభవం ఉన్న నాయకుడిని, కాబట్టి ఇగో ఈ 6 సూపర్ సిక్స్ ఇస్తున్నాను. డే 1 నుంచే జగన్మోహన్ రెడ్డి గారి కంటే ఎక్కువగా నేను వచ్చి వైసీపీ ప్రభుత్వం కంటే మిన్నగా నేను చేస్తానని చెప్పారా లేదా అనేది ఒకసారి ఆలోచించమంటున్నాను. నిన్ను అడిగితే ఏమంటున్నారు? డబ్బు సంపాదించండి, ఒకవేళ నీకు ఏదైనా చిట్కా తెలిస్తే వచ్చిన చెవులో చెప్పని ఎవరో కార్యకర్త ఎవరో అక్కడ ఉన్న సామాన్య ప్రజలు అంటే అతను వచ్చి చెవులో చెప్పంటున్నాడు. ఆ రోజు ఎన్నికల ప్రణాళిక ప్రకటించినప్పుడు భారతీయ జనతా పార్టీ దాన్ని ముట్టుకోవడానికి, దాని పక్కన ఉండడానికి కూడా ఒప్పుకోలే. చూశాను టీవీలో. నేను ఏమో దీని మీద ఈ సూపర్ సిక్స్ భారతీయ జనతా పార్టీ వ్యతిరేకమేటో అయితే అదేనే చెప్పాలి కదా వాళ్ళు, ఆ కూటమిలో ఉన్న వాళ్ళు. లేదు సమర్థిస్తే దాన్ని ఏ విధంగా దాన్ని సఫలీకృతం అవ్వడానికి కేంద్రం ఇస్తున్న సహాయాన్ని, కూటమి ప్రభుత్వం ఇస్తున్న సహాయానికి ఎన్డీఏ ఏ విధంగా సహకరిస్తుందో అదే చెప్పమంటారు కదా. ఈ అంశాల్లో ఎక్కడుంది? లేదే. ఈ సంవత్సరానికి రైతు భరోసా పోయింది, అమ్మఒడి పోయింది, 15,000 రూపాయలు మహిళకి ఇస్తారన్న 18 సంవత్సరాల ఆ మహిళతో అది పోయింది. 3 సిలిండర్ ఇస్తారని కనీసం 2 సిలిండర్ కదా 1 సిలిండర్కి వచ్చింది. రాజకీయాల్లో విశ్వాసత ముఖ్యం. ప్రజలకు ఎందుకంటే ఆశాజీవులు, ఇస్తామంటే ఆతృత, తిడతాము కొడతామంటే భయమో వాళ్ళ ఉంటుంది. ఇస్తానని ఆశ చూపి ఈ రకంగా చేయడం అనేది ధర్మం కాదు. వచ్చన్నారు కదా, మీకు వచ్చిన నా దగ్గర విద్యలు ఉన్నాయి, గజకర్ణ గోకర్ణ అన్ని విద్యలు ఉన్నాయన్నారు కదా. గజకర్ణ గోకర్ణ నీకు కనిపించట్లే, టక్కుటమారా కనిపిస్తున్నాయి.